హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవని ఎర్రబెల్లి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు టిఫిన్ దోశ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఒకటి సాఫ్ట్గా వేసాను, ఒకటి క్రిస్పీగా వేసాను. మంచిగా వచ్చినాయి టేస్ట్. అందులో క్యారెట్ చిన్నగా తరిగి, ఉల్లిగడ్డ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసి వేసిన అన్నమాట. మస్తు వచ్చింది టేస్ట్. కాంబినేషన్ పల్లి చట్నీ వేసాను. నేను ఎలా చేసుకున్నాను అనేది వీడియో మొత్తం చేశానండి. వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎట్లా వేసుకుంటూ కూడా కామెంట్ చేయండి. సూపర్ వచ్చింది టేస్ట్. ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను. దాంతో 6 గ్లాసుల బియ్యం వేసుకున్నాను. మనం నార్మల్గా రైస్ వండుకుంటాం కదండి, అదే రైస్. నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నాను. మీరు మినపగుండ్లనే తీసుకోవచ్చు. అది 2 గ్లాసులు వేసాను. సగం గ్లాస్ వరకు శనగపప్పు, పెద్ద స్పూను మెంతులు వేసాను. మొత్తం 2-3 సార్లు మంచిగా కడిగిన. పప్పులు కొంచెం డస్ట్ ఉంటాయి కదా, పోయేంత వరకు కడిగిన. అవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలండి. నేను 1ంటికి అట్లా నానబెట్టాను. 7 గంటల వరకు, అంటే 5 గంటలు అన్నట్టు. మంచిగా నానిపోయినప్పటి వరకు మంచిగా క్యాప్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, అంతే. చూడండి, సాయంత్రం 7 గంటల వరకు మంచిగా నానిపోయింది కదా. నేను పొట్టు మినపప్పు తీసుకున్నా కాబట్టి ఇంకా కొంచెం అట్లా కలర్ వచ్చింది. ఇవి మొత్తం బారబోసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకోవడమే. నార్మల్ వాటర్తోనే పట్టినా అండి, కూల్ వాటర్ ఇట్లా ఏం లేదు. మరీ గిన్నె నిండా వేయకుండా అట్లా హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వరకు వేసి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటే మంచిగా మెత్తగా పట్టుకోవాలి పప్పు మొత్తం. బాగా దాని నిండా ఎత్తే ఏమవుతుందంటే గిన్నె తొందరగా వేడవుతుంది, మళ్ళీ తిరగడానికి కూడా కష్టమైతే తొందర మెత్తగా అవ్వదు. అందుకనేసి సగం సగం వేసుకుంటే, ఎక్కువ సార్లు అయినా కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను మొత్తం అంతా. మిక్సీ పట్టు అయిపోయినాక మంచిగా చేతితో మిక్సీ వేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మార్నింగ్ 5 గంటలకు లేచి చూసే వరకు మొత్తం పొంగిపోయింది. అసలు షాక్ అయినా చూసి నేనైతే. అసలు ఎందుకో తెలివచ్చింది మార్నింగ్ వచ్చి చూసిన 5 గంటలు, లేకపోతే మెల్లగా 6 గంటల వరకు చూసేదాన్ని. ఇక మొత్తం ఇట్లా అయిపోయింది. అదంతా చేసేసి ఒకసారి మొత్తం మిక్సీ చేసి ఏం చేసిన అంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసిన. బయట ఉంటే ఇంకా పొంగిపోతుందేమో అనేసి. మంచిగా పులిసింది పిండి. ఇంకా అంత ఎండ ఏం కొట్టలేదు కానీ మంచిగా పులిసింది పిండి. ఇక ఇట్లా కలిపేసిన, మొత్తం కలిపి మళ్ళీ మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టినా అన్నమాట. ఇక దోశలు వేసుకునే ముందు తీద్దామని ఒక 10 నిమిషాలు అయితే దోశలు వేస్తామనగా తీసిన. ఇక బయటికి తీసేసి సరిపడా ఉప్పేసి మంచిగా కలుపుకొని దోశలు వేసుకోవడమే, అంతే. టేస్ట్ అయితే మంచిగా ఉంటుందండి. హాఫ్ గ్లాస్ అట్లా వాటర్ వేసుకొని మంచిగా మిక్సీ వేసుకొని దోశలు వేసుకోవాలి. ఇందులో వంట సోడా ఇట్లా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ సాల్ట్, పిండి బాగా తిక్కుగా ఉంటే కొంచెం వాటర్, అంతే. స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకొని దోశలు వేసుకోవడం. ఇది ఫస్ట్ దోశ, అందుకే చిన్నగా వేసిన, ఎట్లా వస్తుందేమో అనేసి. మంచిగా వచ్చింది. కాకపోతే మనం పెనం మీద దోశ పోసిన తర్వాత కొంచెం ఇట్లా డ్రై కావాలి. మరి పప్పు పచ్చిమిర్చి ఆయిల్ వేయొద్దు. కొంచెం డ్రై అయినాక ఆయిల్ వేస్తే మంచిగా పట్టుకుంటుంది. ఇట్లా వేస్తాం కదండి, అట్లా బబుల్స్ వచ్చి మంచిగా దోశ ఇట్లా అవుతుంది కదా, అప్పుడే ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక క్యారెట్ తురిమి పెట్టినా అన్నమాట. అలాగే ఒక చిన్న ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలు వేసి చేసిన అన్నమాట. మంచిగా వచ్చింది టేస్ట్. కొంచెం అవి వేసిన తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ వేసి చేసిన, మిక్సీ వేస్తాను అన్నమాట. ఇక్కడ ఇట్లా మరి ప్లెయిన్గా కాకుండా ఇట్లా వేసిన. నార్మల్గా ఆలు కర్రీ చేసేదాన్ని, కానీ ఆలూస్ లేవు, ప్లెయిన్గా ఎందుకు అనేసి చేసిన. ఇట్లా వెనుకకు రివర్స్ వేసుకుంటా క్యారెట్ ఉన్నాయి కానీ అది కూడా మంచిగా ఫ్రై అవుతుందని రివర్స్ కూడా వేసిన అన్నమాట. బాగా వచ్చింది టేస్ట్. ఇది టిఫిన్ దోశలు ఒకదానికొకటి అన్నీ వేసి. మేము ముగ్గురం కదా, ముగ్గురికి సరిపడి వేసేసిన ఒకటేసారి అన్నీ. మీరు కూడా ఇట్లనే చేసుకుంటా ఫ్రెండ్స్. నేనైతే రెగ్యులర్ ఇట్లనే చేస్తున్నాను. కాకపోతే క్యారెట్ ఆనియన్స్ ఎప్పుడో ఒకసారి వేస్తాను. నార్మల్గా ఆలూ కర్రీ చేస్తాను ఎప్పుడైనా, లేదంటే ఉల్లికారం ఉంటుంది కదండి, అప్పుడు ఒకసారి ఉల్లికారం, ఒకసారి ఆలూ కర్రీ, ఒకసారి ఏమో ఇట్లా. మా కన్నయ్య ఉంటే కన్నయ్యకు దోశ వేసి కొంచెం చక్కెర వేసి ఆయనకు చేస్తా. అట్లా కొంచెం తింటాడు. ఒకటి ఇట్లా తింటాడు, ఒకటి అట్లా తింటాడు. ఆయన 3 ఇట్లా అన్నీ వేసుకున్నాను అనమాట. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి. అలాగే
మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ దోశ వేసినప్పుడు ఒక్కొక్కరు తింటా అంటే ఒక్కొక్కరికి వేసుకొని ఉండాల్సి వస్తుంది కదండి. ఇంకా ఎండాకాలం అయితే ఎప్పుడు అప్పుడు వేసుకోవడం మస్తు ఇబ్బంది అవుతుంది. నార్మల్గా వేరే టిఫిన్స్ అయితే ఒకటేసారి వేసుకుంటాం అయిపోతుంది, కానీ దోశతోనే ముందేసి పెడితే ఏమైతే చల్లగా అయిపోతే తినబుద్ధి కాదు కదా. ఎవరెప్పుడు తింటే అప్పుడే ఫాస్ట్ వేసేసి ఇవ్వాలి. ఇవి నేను తినడానికని వేసుకున్నాను, మంచిగా వచ్చింది టేస్ట్. అది సాఫ్ట్గా వేసాను, క్రిస్పీగా వేసాను అనమాట. నాకు సాఫ్ట్గా ఉంటేనే ఇష్టం. క్రిస్పీగా వేసుకుంటే కర్ర కర్ర ఉంటుంది, మంచిగా అనిపించేది. సాఫ్ట్గా అయితే అసలు సాఫ్ట్ వేరే టేస్ట్ ఉంటుంది, క్రిస్పీది వేరే టేస్ట్ ఉంటుంది. దోశ రెండు ఒకలాగా అసలే ఉండవు. మంచిగా కొంచెం మందం వేసుకొని సిమ్లో పెట్టుకొని పైన క్యాప్ పెట్టి మంచిగా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుంటే మస్తు ఉంటుంది టేస్ట్. ఇది దాని కాంబినేషన్ పల్లీ చట్నీ. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.